అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 11వ పాఠ్యాంశమైన డూడు బసవన్న అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే మా ఊరని బసవయ్య ఎందుకని ఉంటాడు? రెండవ ప్రశ్న, గంగిరెద్దులాట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు? తర్వాత మూడవ ప్రశ్న, గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలు ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగిస్తారు? తర్వాత నాలుగవ ప్రశ్న, గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి. ఇది కంటిన్యూషన్. వ్యక్తి రామ్డోలును వాయిస్తూ ఉంటాడు. దాని కంటిన్యూషన్ అమ్మ. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, ఐదవది, గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూరులో ఉండిపోవడానికి కారణాలను రాయండి. ఇది కానీ సేమ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఆరవ ప్రశ్న, మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి. తర్వాత భాషాంశాలు ఇవి. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. మకాం అంటే నివాసం, ఆప్యాయం అంటే వాత్సల్యం, అనుగుణం అంటే తగ్గట్టు, కనుమరుగు అంటే నాశనం. తర్వాత రెండవ, క్రింది పదాలకు సమానార్థక పదాలు పర్యాయ పదాలను వెతికి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నాన్న అంటే తండ్రి జనకుడు, బసవయ్య అంటే వృషభం ఎద్దు, తర్వాత సంతోషం అంటే ఆనందం సంతసం. తర్వాత క్రింది పదాలకు విశేషార్థాలను చదవండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. రూపుమాపడం అంటే నాశనం చేయ, మనం వరకట్నం దురాచారాన్ని రూపుమాపాలి. తర్వాత మూఢనమ్మకాలు అంటే మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి. తర్వాత కాలు దువ్వు, తగువుకు సిద్ధపడడం. తర్వాత త్రిరోధకాలు ఇవ్వడం అంటే సంబంధం లేని అనుగుణం, సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం, దుర్మార్గానికి త్రిరోధకాలు ఇవ్వడం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.